శనివారం సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ 4 ద్వారా జిల్లాలో 44 మంది యువత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులుగా ఎంపిక కావడం విధి నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించడం చాలా గొప్ప విషయమని తొందరలో వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాలకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులుగా కేటాయించడం జరుగుతుందని వివరించారు. తెలుగు మీడియంలో చేశారు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మీరు ఫెడరల్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చానని చెప్పి మామూలు పడకూడదు. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, లెక్చర్ చేశాను అనుకో. 82లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే అవుట్ నోట్ మెల్లిగా ఒక అకౌంటెంట్ చేశాను. అకౌంటెంట్ దగ్గర బిల్స్ రాస్తుండే ఆయన పేరు. నేను ఫేర్ కాపీ చేసి ట్రెజరీలో జమ చేశాను. ట్రెజరీలో జమ చేసి క్యాష్ తీసుకొచ్చి స్టాఫ్కి పంచేవాళ్ళం. అంటే ఫస్ట్ డే నా దగ్గర ముందు అంతా సీనియర్స్ కూడా వచ్చి క్యాష్ తీసుకొని అప్పుడు రెవెన్యూ స్టాంప్ అతికించి ఇప్పుడంటే ఆన్లైన్ తెలుగు మీడియంలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఈచ్ పేపర్లో 5 మార్క్స్ బోనస్ కలిసాయి. టోటల్గా 35 మార్క్స్. బట్ ఫర్ తెలుగు మీడియంలో డిగ్రీ చేసినందుకే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక్క మార్క్ కూడా తేడాతో హాఫ్ మార్క్ తేడాతో పోతుంది. అటువంటిది 35 మార్క్స్ వచ్చినప్పుడు అనుకున్నా అందుకే నేను ఇంగ్లీష్ మీడియం చేయలేదేమో. ఏది తెలుసా మన కన్నా ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్గా మెదక్ జిల్లా అడిగాను. ఇక్కడేగా నీటు కదా ఇవాళ సంఘటనలో ఆల్రెడీ అప్పటికి నేను రూమ్ తీసుకొని జాబ్ చేస్తున్నా కాబట్టి అది ఇస్తారేమంటారు. పక్కన నిజామాబాద్ అడిగా. ఎందుకంటే నిజామాబాద్లో రెవెన్యూలో ఇరిగేషన్ బాగా ఉంటుంది. అప్పుడు జమాబంద్ అని చెప్పేసి నీళ్ళ ద్వారా పంటలు పండిస్తే ఏ విధంగా రికార్డ్ రాలేటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది, ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి. నిజామాబాద్ అడిగా, అది అడగల. ఇంకొక ఫోర్మోస్ట్ ఏంటంటే నా పేరు సురేష్ పొద్దాలంటే చాలా మంది నాఫీని అనుకుంటారు, కానీ నేను ఇక్కడ తెలంగాణని.